ఇండియా లెవెల్లో పవన్ కళ్యాణ్ కున్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన నుంచి ఒక సినిమా విడుదలవుతుంది అంటే వచ్చే ఆ వైబ్రేషన్ ఒక రేంజ్లో ఉంటుంది. సినిమా విడుదల కన్నా ఫ్యాన్స్ చేసే ఆ హంగామని ఎక్కువ. ఆ రేంజ్ ఫ్యానిజం అంటే రీసెంట్ టైమ్స్లో పవన్ కళ్యాణ్కి తప్ప ఎవరికి లేదు అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజ్ కేవలం థియేటర్లకే పరిమితం కాదని, గ్లోబల్ ఓటీటీ ప్లాట్ఫామ్లపై కూడా ఆయన హవా కొనసాగుతుందని మరోసారి రుజువైంది. ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్ఫ్లిక్స్ పవన్కు ఒక ప్రత్యేకమైన అరుదైన గౌరవాన్ని అందించింది. దీపావళి పండుగ సందర్భంగా ఆయనకు ట్రిబ్యూట్గా ఒక కళాత్మక వీడియోను విడుదల చేసింది. నెట్ఫ్లిక్స్ వంటి అంతర్జాతీయ స్థాయి సంస్థ ఒక భారతీయ హీరోకి ఇలాంటి ట్రిబ్యూట్ ఇవ్వడం ఇదే మొదటిసారి. అది కూడా ఇండియా లెవెల్లో పవన్ కళ్యాణ్కి మాత్రమే ఆ క్రెడిట్ దక్కింది. ఇటీవల పవర్ స్టార్ నటించిన గ్యాంగ్స్టర్ డ్రామా ఓజీ థియేటర్లలో విడుదలై సంచలన విజయం సాధించింది. తొలి రోజే 154 కోట్లు, మొత్తంగా 335 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు రాబట్టింది. థియేటర్లలో ప్రభంజనం సృష్టించిన ఈ చిత్రం ఇటీవలే నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్కు అందుబాటులోకి వచ్చింది. ఈ నేపథ్యంలో దీపావళి కానుకగా నెట్ఫ్లిక్స్ పవన్ పెయింటింగ్ను వందలాది దీపాలతో అలంకరించి రూపొందించిన ఒక స్పెషల్ వీడియోను విడుదల చేసింది. ఈ ట్రిబ్యూట్ వీడియో అభిమానుల హృదయాలను గెలుచుకుంటోంది. ఇక ఈ వీడియోను చూసిన పవన్ అభిమానులు సోషల్ మీడియాలో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఓజీ సినిమాలోని ఎవ్వరికీ అందదు అతని రేంజ్ అనేటువంటి డైలాగ్ను క్యాప్షన్గా పెట్టి తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. కేవలం పవన్ ఫ్యాన్సే కాకుండా ఇతర హీరోల అభిమానులు, సినీ ప్రేమికులు కూడా నెట్ఫ్లిక్స్ క్రియేటివిటీని ప్రశంసిస్తున్నారు. ఏదేమైనా థియేటర్ అయినా ఓటీటీ అయినా పవన్ కళ్యాణ్ హవా తగ్గదని ఈ సంఘటన మరోసారి నిరూపించింది.